హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు ఓల్డ్ షర్ట్స్ని రీయూజ్ చేసి బేబీ ఫ్రాక్స్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. మనం ఓల్డ్ షర్ట్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. కొన్ని షర్ట్స్ బాగానే ఉంటాయి, బట్ టైట్ అయిపోవడం వల్ల మనం యూజ్ చేయకుండా అలాగే ఉంచేస్తాం. సో అలాంటప్పుడు చక్కగా ఇలా ఫ్రాక్స్లా రెడీ చేస్తే పిల్లలకు సమ్మర్లో వేసినా కూడా కొంచెం కంఫర్టబుల్గా బాగుంటుందండి. సో చక్కగా ఇలా రీయూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక ఓల్డ్ షర్ట్, కాటన్ షర్ట్ అనేది తీసుకున్నానండి. ఈ షర్ట్కి నేను కాలర్ అనేది కట్ చేసేసాను. మనం ఈ డ్రెస్కి కాలర్ అనేది యూజ్ చేయం, అందుకని కాలర్ పార్ట్ని కట్ చేసేసి ఈ రిమైనింగ్ షర్ట్ని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేశానండి. సో ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి నీట్గా అరేంజ్ చేశాను. ఇప్పుడు టాప్ పార్ట్ అనేది కట్ చేద్దామండి. సో టాప్ పార్ట్ కోసం మనం కాలర్ కట్ చేసాం కదా, అక్కడ నుంచి అంటే మనం మరీ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కాకుండా ఇలా 10.5 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్లు 10.5 ఇంచెస్ వరకు ఇలా డాట్ పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ నుంచే ఎందుకు తీసుకున్నానంటే మనకి పాకెట్ వచ్చింది కదండి, అది మిడిల్కి కట్ అవ్వకుండా నీట్గా ఉండడం కోసం పాకెట్ కింద ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మనం పైకి మెజర్మెంట్ తీసుకుంటే మనకి పాకెట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తర్వాత నేను నెక్ లెంత్ అనేది 2 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే నెక్ విడ్త్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా నెక్ లైన్ అనేది డ్రా చేశాను. నెక్ లెంత్ విడ్త్ రెండు కూడా రెండు ఇంచెస్ తీసుకున్నానండి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఆర్మోల్ డౌన్ 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. సో 3.5 ఇంచెస్ని కూడా కలుపుతూ ఆర్మోల్ కర్వ్ కోసం లైన్స్ డ్రా చేసాం. సో ఇక్కడ మనకి నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి 5 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేశాను. నెక్స్ట్ ఆర్మోల్ లైన్ కూడా డ్రా చేశాం కదా, నెక్స్ట్ కర్వ్ డ్రా చేశానండి. మనకి విడ్త్ అనేది 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో 7 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టి లైన్ డ్రా చేశాను. అలాగే బాటంలో 6 ఇంచెస్ దగ్గర మళ్ళీ డాట్ పెట్టేసి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేశానండి. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయడం వల్ల మనం టక్స్ వేయకపోయినా కూడా నీట్గానే ఉంటుందండి. సో తర్వాత మనం ఇలా నెక్ని, ఆర్మోల్ని అలాగే సైడ్ని కట్ చేసుకుంటూ టాప్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాం. సో చాలా ఈజీ అండి ఇది కట్ చేసి స్టిచ్ చేయడం. మీకు నచ్చినట్లయితే మీరు చక్కగా ఇలా షర్ట్స్ రీయూజ్ చేయండి. అంటే మంచిగా ఉన్నా మనం పడేయడానికి ఇష్టపడం కదండి. సో అలాంటప్పుడు చక్కగా ఇలా రీయూజ్ చేయొచ్చు. ఇదైతే టాప్ పార్ట్ అండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. సో బాటమ్ పార్ట్ నేను ఇలా కట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ క్లాత్ని ఇలా తీసుకొని దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఆ వేస్ట్ పీస్ని కట్ చేసేసాను. సో తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు. అంటే బటన్స్ అలా ఉంటుంది కదండి, సో అక్కడి నుంచి ఆపోజిట్కి అనమాట. సో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మనకి సైడ్ స్టిచ్చెస్ అనేది మిడిల్కి వచ్చేలాగా ఫోల్డ్ చేశానండి. అంటే మనం ఫ్రంట్ డౌను, బ్యాక్ కిందకి ఉండేలాగా మనం డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోబోతున్నాం, అందుకనమాట. సో బ్యాక్ లెంత్ అనేది నాకు 15 ఇంచెస్ ఉంది. ఇక్కడ మిడిల్లో 8 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నానండి. ఆ 15 ఇంచెస్కి కర్వ్ అంటే మీరు 8 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే టోటల్ బ్యాక్ లెంత్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. నేను అప్రాక్సిమేట్లీ హాఫ్ అంటే 7.5 కదా, సో 8 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్గా అనమాట, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కర్వ్ రావాలి. సో అందుకే నేను ఇలా డ్రా చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్రంట్గా 8 ఇంచెస్ డాట్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసేసాము. బ్యాక్ సైడ్కు మాత్రం 15 ఇంచెస్కు ఇలా కర్వ్ అనేది డ్రా చేసాం. సో ఇది మనకి టాప్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం డౌన్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కిందకి ఉండి అంబ్రెల్లా షేప్ వస్తుందండి. నెక్స్ట్ బాటంలో మనం క్లాత్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు మనం బాటమ్ పీస్ కట్ చేసాం కదా దానికి. సో అందుకోసం హ్యాండ్ నుంచి మనం ఇలా స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసేసుకుంటున్నామండి. 4 ఇంచెస్ వరకు డాట్ పెట్టుకొని నేను ఇలా స్ట్రైట్ పీసెస్ అనేది 2 హ్యాండ్స్ నుంచి కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనకి 2 పీసెస్ వచ్చినాయండి, స్ట్రైట్ పీసెస్. అలాగే ఇంకొక హ్యాండ్ నుంచి కూడా 2 స్ట్రైట్ పీసెస్ వస్తాయి అన్నమాట. సో అలాగే
మీకు ఇంకా ఫ్యాబ్రిక్ అనేది మనం టాప్ పీస్ కట్ చేసాం కదా, అక్కడ కూడా కొంచెం మిగిలినట్లయితే అక్కడ కూడా మీరు కొంచెం స్ట్రైట్ పీసెస్ అనేది తీసుకోండి. అలాగే మనం టాప్ అంటే ఫ్రంట్ సైడ్ బటన్స్ కింద 8 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అక్కడ కూడా స్ట్రైట్ పీస్ అనేది నేను ఇలా కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా మొత్తం మనం స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసుకున్నామండి హ్యాండ్స్ నుంచి. అలాగే మనం డౌన్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ 8 ఇంచెస్ తర్వాత రిమైనింగ్ పీస్ మిగులుతుంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్ పీసెస్ అనేది తీసుకున్నాను. సో ఇది ఎలా స్టిచ్ చేయబోతున్నానో నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. టాప్ పార్ట్కి డౌన్ పార్ట్ ఇలా యాడ్ చేసి డౌన్ పార్ట్కి ఇలా స్ట్రైట్ పీసెస్ ఫ్రిల్స్ పెట్టుకుంటే అటాచ్ చేస్తాం. ఇంతే అండి స్టిచ్చింగ్. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూడండి. మొత్తం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ తీసుకున్నాను. అలాగే నేను కొన్ని క్రాస్ పీసెస్ కూడా తీసుకున్నానండి. అలాగే స్ట్రైట్ పీసెస్ కూడా అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ స్ట్రైట్ పీసెస్ క్రాస్ పీసెస్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఆర్మోల్కి నెక్కి స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ అయితే నేను టాప్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. రెండు కూడా షోల్డర్స్ ఫస్ట్ అటాచ్ చేసేసేయండి. సో దీని కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీనేనండి. సో మీరు కొత్తగా నేర్చుకునే వారైనా సరే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే షోల్డర్స్ అటాచ్ చేసేసాం కదా, అటాచ్ చేశాక ఇప్పుడు ఆర్మోల్స్ నెక్ స్టిచ్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఇలా ఉందండి, ఇలా ఉంది కదా. సో ఫ్రంట్ సైడ్ బటన్స్ మొత్తం ఇలా ఊడిపోకుండా నేను స్టిచ్ అనేది ఇలా వేస్తున్నానండి స్ట్రైట్గా. ఈ స్ట్రైట్ స్టిచ్ మొత్తం వేయకుండా హాఫ్ వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా వేసేసుకోవచ్చు. మొత్తం వేయద్దండి. ఫస్ట్ బటన్ ఓపెన్ చేసేలాగే ఉంచి రిమైనింగ్ 2 బటన్స్ క్లోజ్గా ఉండేలాగా నేను ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశాను. అంటే 2 ఉక్స్ పట్టి కాజా పట్టి అంటే బటన్స్ పట్టి కాజా పట్టి అనేది అటాచ్ చేసేసానండి. తర్వాత క్రాస్ పీసెస్ తీసుకున్నాము, 1 ఇంచ్ క్రాస్ పీసెస్ అనుకున్నాం కదా, ఆ పీసెస్ నేను 2 పీసెస్ ఉన్నాయి, రెండింటిని జాయిన్ చేసేసి ఆర్మోల్కి స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయబోతున్నాను. సో ఇలా ఆర్మోల్కి క్రాస్ పీస్ని ఫస్ట్ అటాచ్ చేసేసేయండి. ఇలా నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత సో దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే మనకు ఆర్మల్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసేసి బ్యాక్కి టర్న్ చేసేసి ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. 1 సైడ్ ఆర్మోల్ అయితే స్టిచ్ చేసేసాం కదండి, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోండి. క్రాస్ పీస్ని అటాచ్ చేయడం, బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయడం అనమాట. సో 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసేయండి ఇదే విధంగా. 2 సైడ్స్ అటాచ్ చేసేసామండి. ఇప్పుడు నెక్ కూడా స్టిచ్ చేద్దాం. నెక్కి మనకి బటన్ దగ్గర ఇలా ఉంది కదండి 2 పీసెస్ లాగా. సో నేను స్టిచ్చింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే బటన్స్ పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఈ పీస్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అటాచ్ చేయండి. మనం ఎటు స్క్వేర్ మెడ పెట్టాం కాబట్టి, స్క్వేర్ నెక్ పెట్టాం కాబట్టి మనం ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ స్ట్రైట్ పీసే తీసుకున్నాను. అంటే మనకి షర్ట్లో మనకు కావాల్సిన పీసెస్ అన్నీ కట్ చేయగా కొంచెం వేస్ట్ అనేది ఉండిపోతుంది కదండి, ఆ వేస్ట్ పీసెస్ నుంచి నేను స్ట్రైట్ పీసెస్ క్రాస్ పీసెస్ తీసుకున్నాను అనమాట. సో నెక్ అంతా కూడా ఫస్ట్ ఈ పీస్ అంటే ఈ స్ట్రైట్ పీస్, మీరు స్ట్రైట్ పీస్ తీసుకున్నట్లయితే స్ట్రైట్ పీస్, క్రాస్ పీస్ తీసుకున్నట్లయితే క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసేసేయండి. కరెక్ట్గా ఎండింగ్లో కూడా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయండి. సో అటాచ్ చేసేసారు కదా, దీనికి అక్కడక్కడ టాకాలు పెట్టండి, అంటే టక్స్ పెట్టుకోండి ఇలాగా. సో మెయిన్గా మనం స్క్వేర్ నెక్ కాబట్టి అన్నిటికీ మూలలు ఉంటాయి కదండి, ఎడ్జెస్ మూలలు, అక్కడ కంపల్సరీ టక్స్ అనేది పెట్టేసేయాలండి. అప్పుడే మనకి కర్వ్ అనేది తిరుగుతుంది, నీట్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అటాచ్ చేసిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ కనుక వేసేసినట్లయితే నెక్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు
దీన్ని లోపలికి టర్న్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేస్తున్నామండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్నాను ఫస్ట్. సో స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దామండి మొత్తం లుక్ అనేది ఎలా వచ్చిందనేది. సో ఓకే, చాలా నీట్గానే వచ్చిందండి నెక్ అండ్ ఆర్మోల్స్ రెండు కూడా. ఇప్పుడు ఈ రెండు సైడ్స్ అనేది జాయిన్ చేసేస్తున్నాను. మనం బాటమ్ పీస్కి సైడ్ జాయింట్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి టాప్ పార్ట్ కూడా సైడ్స్ అటాచ్ చేసేస్తున్నానండి. బాటమ్ పీస్కి మనం బాటమ్ అండ్ నడుం దగ్గర అటాచ్ చేయడమే ఉంటుంది కావని సైడ్ స్టిచెస్ వేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే నేను టాప్ పీస్కి కూడా సైడ్ స్టిచెస్ అనేది ముందుగానే వేసేస్తున్నాను. సో ఇక్కడ ఒక 1 or 1.5 ఇంచు ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. అంటే మన బేబీస్ యొక్క విడ్త్ని బట్టి మీరు ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి సైడ్ స్టిచెస్. సో మీకు మెజర్మెంట్ అనేది సరిగా అర్థం అవ్వకపోతే మీ బేబీ ఓల్డ్ డ్రెస్ తీసుకొనైనా కూడా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసేయచ్చండి. సో ఇలా ఓల్డ్ డ్రెస్సెస్ మెజర్మెంట్గా ఎలా తీసుకొని కట్ చేసుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫైనల్గా సైడ్ స్టిచెస్ వేసాక టాప్ పీస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పీస్ తీసుకొని అటాచ్ చేద్దాం. సో ఇక్కడ కూడా బటన్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా అటాచ్ చేసేస్తున్నానండి ఊడిపోకుండా. ఇలా స్ట్రైట్ స్టిచెస్ వేసేసి అటాచ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని మన టాప్ పీస్కి అటాచ్ చేద్దాం. రెండిటికి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది ఒకే దగ్గర ఉండేలాగా మీరు అరేంజ్ చేసుకొని బటన్స్ అన్నీ స్ట్రైట్గా వచ్చేలాగా అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేయడం స్టార్ట్ చేయండి. సో అందుకే నేను ఈ బటన్స్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో అంటే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మీరు బాటమ్ పీస్ని టాప్ పీస్కి అటాచ్ చేసేసేయండి. సో చాలా ఈజీగానే అనిపిస్తుంది కదండి స్టిచ్ చేయడం. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు అటాచ్ చేసేటప్పుడు ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ని సైడ్ కూడా మనకి ఎక్కడైతే స్టిచ్ ఉంటుందో అంటే టాప్ పీస్కి బాటమ్ పీస్కి ఆ రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసేయండి. సో ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూద్దాం మనకి డ్రెస్ అనేది ఎలా రెడీ అయింది అనేది. సో మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసామో కరెక్ట్గా అక్కడికే తీసి ఆపేసేయాలండి స్టిచ్చింగ్ అనేది. సో ఇలా ఉంది. ఇప్పుడు మనం నడుం దగ్గర ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసుకుందామండి. అంటే రెండు పీసెస్ అటాచ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, వేస్ట్ ఫ్యాబ్రిక్, అది పైకి టర్న్ చేసేసి మీరు ఇలా స్టిచ్ కనుక వేసినట్లయితే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. సో అందుకోసం నేను రెండు పీసెస్ జాయిన్ చేయగా ఉన్న ఎక్స్ట్రా పీస్ని పైకి టర్న్ చేసేసి స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. సో స్ట్రైట్ స్టిచ్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు థ్రెడ్ని ఇలా నీట్గా కట్ చేసేసి చూడండి ఎలా వచ్చిందనేది. సో ఫినిషింగ్ చాలా నీట్గా అనిపించింది కదా. ఇప్పుడు మనం స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాం కదండి హ్యాండ్స్ నుంచి, ఆ స్ట్రైట్ పీసెస్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి అటాచ్ చేయండి. సో ఇలా ఫస్ట్ రెండింటిని అరేంజ్ చేసి స్ట్రైట్ స్టిచ్ వేసి మరలా రెండింటిని ఇలా
ఓవర్లాప్ చేసేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేసేయండి. సో నెక్స్ట్ మీరు ఎడ్జెస్లో కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఈ స్ట్రైట్ పీసెస్కి వన్ సైడ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఆపోజిట్ సైడ్ మన డ్రెస్కి అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేస్తామన్నమాట. సో మొత్తం పీస్ స్ట్రైట్ పీస్ మొత్తాన్ని కూడా నేను వన్ సైడ్ బాటంలో ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఈ డ్రెస్కి సైడ్ స్టిచెస్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో దీన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. స్ట్రైట్ అంటే సైడ్ స్టిచెస్ లేకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. రెండింటిని ఇలా స్టిచ్ చేసేసి అటాచ్ చేసేసానండి. సో ఇప్పుడు దీన్ని మన డ్రెస్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేద్దాం. కరెక్ట్గా వన్ సైడ్ నుంచి నేను అటాచ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇలా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ మీరు ఇది ఫ్రాక్కి ఈ స్ట్రైట్ పీసెస్ అనేది అటాచ్ చేసేసేయండి. సో చాలా ఈజీనేనండి ఇది స్టిచ్ చేయడం. అలాగే బాగుంది కూడా, లుక్ కూడా ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది బేబీకి వేసినప్పుడు. ఈ డ్రెస్ 2 to 3.5 years బేబీస్ వరకు మనం వేసుకోవచ్చండి. సో మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం అయితే అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు టర్న్ చేసి చూడండి ఎలా వచ్చిందనేది. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది కదా డ్రెస్సు. ఇలా మనం ఓల్డ్ షర్ట్స్ని చక్కగా రీయూజ్ చేసి బేబీ ఫ్రాక్స్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.